సమావేశం లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకుపోతాడండి బంగాచర్ల గోదావరి రిజర్వ్ తోటి బీజేపీ లేదా వెనకాల బీజేపీ చేస్తున్నది కదా ఇది. ఓకే ఓకే అండి, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడడానికి టైం ఇవ్వాలి. ఎస్ మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు ఇప్పుడు షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు, జగన్ కూడా రియాక్ట్ అయ్యారు, ఏంటి ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా, మీకు కూడా నేను ఒక రవికుమార్ గారు అన్నదానికి ఇందాక ఒక సమాధానం చెప్పి మిగతా మీరు ఈ ప్రశ్న. రవికుమార్ గారు ఇందాక అన్ని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, అది బహిరంగ రహస్యం అని చెప్పడం అది సరైన విధానం కాదండి. ఎందుకంటే ఖచ్చితంగా మనకి టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఎవరి వ్యక్తిగత గోప్యతకు సంబంధించి కూడా ఎవరి ఫోన్లు ఎవరు వినకూడదు. అది ఖచ్చితంగా అలా విన్నారు అంటే అది ఖచ్చితంగా నేరం, అది దానిలో ఎటువంటి ఇది లేదు. అది వేగ్గా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పని అనేది అది సరైన విధానం కాదు. అందుకే కదా మనం మావోయిస్టుకి సంబంధించి ఒక రివ్యూ కమిటీ పెట్టారు, వాళ్ళకి సంబంధించిన సంఘ వ్యతిరేక శక్తులు కానీ దేశద్రోహం చేసే వాళ్ళు కానీ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడానికి ఒక ప్రొవిజన్ పెట్టారు రాజ్యాంగం. అంతేగాని ఎవరి ఫోన్లైనా ట్యాప్ చేసే అధికారం ఎవరికి లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా అప్పట్లో ఆ విధంగా చేస్తుంటే కనుక అది ఎందుకు చేయాల్సి వచ్చింది, లేదా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు చేస్తుంది కానీ మేము కూడా చేశామనే విషయం ఉంటే ఇదే వెళ్ళి మీరు ఆ సిట్టు ముందు చెప్పండి, మేము చేశాము, దానిలో తప్పేం లేదు, అన్ని రాష్ట్రాలు చేస్తాయి కాబట్టి బీఆర్ఎస్ కూడా చేసింది ఆ రోజు అని చెప్పండి. మరి అదే నేరం కాదు అని మీరు భావిస్తున్నారు. నా ఉద్దేశము నేను చెప్పింది కూడా అదే, జరుగుతున్నది ఇంటెలిజెన్స్ జరుగుతుంది. నేను ప్రభుత్వాన్ని ఇవాళ ఆ పార్లమెంట్ లోనే గొడవ జరిగిందండి. అది అప్పటి జర్నలిస్టులకు సంబంధించి జర్నలిస్టులు జరిగింది, రాజకీయ పార్టీలు జరిగి హ్యాండిల్ చేస్తుందని పార్లమెంట్ లో గొడవ జరిగింది. నేనేమంటున్నా అది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాను తప్ప అది కరెక్ట్ అని చెప్తాలే నేను. మీరు మస్తాన్ గారు మొదట ఫస్ట్ మాట్లాడినప్పుడు మీరు వినలేదు, కాబట్టి మీకు ఆ క్లారిటీ చెప్తున్నాను నేను. ట్యాపింగ్ నుంచి ఇప్పుడు షర్మిల గారు ప్రధానంగా ఒక ఆరోపణ చేశారండి. ఏంటి అది టెలిఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి నాకు ఎప్పుడైతే ఎలక్షన్స్ ముందు నేను పార్టీ పెట్టినప్పుడు ఈ విధంగా ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆయన స్వయంగా మా ఇంటికి వచ్చి ఆ టెలిఫోన్ ట్యాపింగ్ నేను ఏదైతే వేరే వాళ్ళతో మాట్లాడానో అది నాకు రికార్డ్ తీసుకొచ్చి వినిపించారు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆమె చెప్పిన పరిస్థితి ఉంది. దానికి ఇప్పుడు ఆమె ఏమంటుంది, కేసీఆర్ గారు జగన్ గారు కుమ్మక్కై నా రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటానికి ఒక కుట్ర చేశారు, దానిలో భాగంగానే టెలిఫోన్ ట్యాపింగ్ లో నా ఫోన్ కూడా ఇన్వాల్వ్ చేసి ఆ విధంగా అన్ని వినటం ద్వారా నా ఎదుగుదలను అడ్డుకున్నారు అనేది ఒక తీవ్రమైన ఆరోపణ చేసింది. సో దానికి వైవి సుబ్బారెడ్డి గారిని ఎవిడెన్స్ గా పెట్టింది. బికాజ్ ఆఫ్ ఆయనే స్వయంగా ఆ రికార్డ్ అయిన ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా రికార్డ్ అయిన అంశాన్ని నాకు వినిపించారు స్వయంగా అంటున్నప్పుడు ఆమె డిమాండ్ లో చాలా అర్థవంతమైన ఇది ఉంది కాబట్టి, న్యాయంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు ఎప్పుడు వినిపించారు, ఏంటి ఆయన ఫోన్ లోకి ఎవరు పంపించారు, అసలు ఆ రికార్డు అదంతా కూడా తేలాల్సిన అంశంగా ఉంది. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీల్ని వాళ్ళ రాజకీయ ఎత్తుగడల్ని ముందుగా తెలుసుకొని దానికి నివారణ చర్యలో లేకపోతే అవతల వాళ్ళని ప్రలోభ పెట్టడమో చేసే విధంగా మనకి టెలిగ్రాఫిక్ చట్టం చెప్పలేదు, టెలిఫోన్ ట్యాప్ చేయమని ఎవరిని చెప్పలేదు. అది కేవలం దేశద్రోహులు కానీ రాష్ట్రానికి సమాజానికి కీడు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ టెలిఫోన్లు కూడా అది కూడా రివ్యూ కమిటీకి పంపించి కూలంకషంగా విచారించి అప్పుడు మాత్రమే వాళ్ళని ట్యాప్ చేయమన్నారు. కానీ మన చేతిలో అధికారం ఉంది కదా, పరికరాలు ఉన్నాయి కదా అని చెప్పేసి వందల మంది ప్రత్యర్థి పార్టీలు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ లోని వాళ్ళ పార్టీలకు సంబంధించిన కొంతమంది ఎవరైతే నిఘా పెట్టాల్సిన వ్యక్తులు ఉన్నారో, నమ్మలేని వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద కావచ్చు, లేదా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఎవరన్నా ప్రత్యర్థి రాజకీయ పార్టీ సహకరిస్తున్నారని వీళ్ళందరినీ కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం చట్టరీత్యా నేరం, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు షర్మిల గారు ఏదైతే చెప్పారో దాని మీద ఖచ్చితంగా విచారణ అంశంగా తీసుకోవాల్సిన అంశం ఉంది. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే విషయమై మీడియా ప్రశ్నించినప్పుడు కూడా అదేదో తెలంగాణలో ఆమె పార్టీ పెట్టింది కాబట్టి అక్కడో ఏమైనా ట్యాప్ చేసి ఉంటారు కానీ నాకేం సంబంధం లేదని చెప్పేసి ఆయన అన్న విషయాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఆమె స్వయంగా తన సోదరుడు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేస్తుంది, తన వరుసకి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారి మీద కూడా ఆరోపణ చేస్తుంది. పైగా ఆయన ఫోన్ లో ఆ ఎవిడెన్స్ ఉందన్నది కూడా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి దీని మీద ఎవరైతే ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి దర్యాప్తు చేస్తా ఉన్నారో దాని మీద కూడా విచారణ అడిగినట్లుగా విచారణ చేసి వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనేది నేను చెప్తాను. ఓకే అండి.
వెంకటరెడ్డి గారు చెప్పండి. నాకు ఇంతమంది క్లారిటీ లేదు, ఎందుకంటే నేను ట్రావెల్ లో ఉన్నాను, అది వినపట్లేదు సరిగా. సరే, నేను ఏమంటున్నానంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, కానీ ఎప్పుడు జరుగుద్ది? ఎక్కడైతే సంఘ విద్రోహ శక్తులు కానీ, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ, నక్సలైట్ యాక్టివిటీస్ కానీ, భారతదేశ సమగ్రత కానీ, లేకపోతే సెక్యూరిటీ కానీ భంగం